యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఆయన చొక్కాయంచు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సెరపులు నిలిచిపెట్టెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గానప్రతిగానం చేయుచుండెను. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నిలిచేవాడను. నేను నశించింది రాజును సైన్యులకు యెహోవాను పునరుద్ధరించుచున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటి వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. హల్లెలూయా. అయితే నేను ఒక చిన్న కథ చెప్తూ వాక్య ధ్యానంలోకి వెళ్తాను. ఒకనొక గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు ఒకరోజు ప్రయాణమై ఇంటికి సైకిల్ మీద వెళుతూ ఉండగా వాతావరణం అంతా ఒకటేసారి మబ్బులు కమ్మడము, ఘోరమైనటువంటి చీకటి కమ్ముకోవడము, తుఫాను చేత వరదలు, ఆ వర్షం పడుతూ ఆ నీటి మట్టంతో ఆ భూములు, ఆ యొక్క రోడ్లన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. అయితే ఈ పేదవాడు తన యొక్క సైకిల్ మీద వెళుచున్నటువంటి ప్రాంతము కూడా ఆ వర్షముతో, ఆ వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయి ఉన్నది. ఆయన ఒక స్థలానికి రానే వచ్చాడు. ఆ స్థలానికి రానే వచ్చినప్పుడు ఏమైపోయిందనంటే, ఒక వరద అన్నది తనని ఒకటేసారి ఇలా తాకడం ద్వారా ఆ వరదకి అతను కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక చెయ్యేమో లోపట ఉంది, ఒక చెయ్యేమో పైకి ఉంది. నన్ను రక్షించేవారు ఎవరు లేరా, నన్ను రక్షించేవారు ఎవరు లేరా అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ సమయమున అక్కడికి ఒక వ్యక్తి రానే వచ్చాడు. ఆ వ్యక్తిని గమనించి తనకన్నా ముందుగా ఆ గమ్యానికి వెళ్ళి అక్కడ దూకి ఆ వ్యక్తిని రక్షించి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ పేదవాడు, ఇక్కడైతే కరెంటు లేదు, మొత్తం చీకటిగా ఉన్నది, కానీ నేను ఈ వరదల్లో కొట్టుకొని పోతూ ఉండగా నన్ను రక్షించేవారు ఎవరు లేరా అని నేను కేక వేసినప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించాడు అని చెప్పి చాలా సంతోషంతో ఆనందంతో తన హృదయములో చాలా స్తుతిస్తూ ఉన్నాడు. అయితే అతను వేసుకున్నటువంటి, ఎవరైతే రక్షించారో అతను వేసుకున్నటువంటి వస్త్రధారణ ఎలా ఉంది అని అంటే, ఈ లోకంలో అలాంటి వస్త్రాలు ఎవరు వేసుకోరు. ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను, అంగీ ఖరీదు కొన్ని కోట్లకు ఉంటుంది. తను వేసుకున్నటువంటి పాయింట్ కానీ బూట్లు కానీ కొన్ని కోట్ల రూపాయలకు విలువైనటువంటిది. తాను వచ్చినటువంటి వాహనము, కారు ఎంతో పెద్దది, కొన్ని కోట్లు పెట్టినా కూడా మనము అలాంటి వాహనము కొనలేము. అలాంటి వాహనములో ఆ వ్యక్తి రావడము, ఈయనను రక్షించడము, అయ్యా నువ్వు నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలని చెప్పినప్పుడు, నువ్వు ఎప్పుడన్నా నా దగ్గరికి రావాలనుకుంటే ఇదిగో నేను ఒక విజిటింగ్ కార్డు ఇస్తున్నా, ఆ విజిటింగ్ కార్డు తీసుకొని నీకు రావాలనిపించినప్పుడు నా యొద్దకు రా అని చెప్పేసి ఆ రక్షించినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది.
అయితే ఈ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తి దాన్ని తీసుకున్నాడు. ఆ రోజు అయిపోయింది. ఒక 2 రోజుల తర్వాత తనకు జరిగినటువంటి ఒక స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను 2 రోజుల క్రితము చనిపోయేవాడిని. ఆ వరదల్లో కొట్టుకొని పోతూ ఉండగా నేను ఇలా కేక వేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను రక్షించాడు కదా. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన చేసినటువంటి పని త్యాగానికి నేను కృతజ్ఞతలు చెప్పాలని ఆశపడి ఏం చేస్తున్నాడనంటే ఆ విజిటింగ్ కార్డ్ని వెతుకుతూ ఉన్నాడు ఆ రూమ్లో. అయితే వెతుకుతూ ఉండగా ఒక సెల్ఫ్ మీద ఆ విజిటింగ్ కార్డ్ దొరికింది. ఆ విజిటింగ్ కార్డ్ పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలనుకునేటువంటి సమయంలో ఒక ఆలోచన తట్టింది. తనకు పిల్లలు ఉన్నారేమో, నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని పండ్లు తీసుకొని కృతజ్ఞతగా ఆ పండ్లు నేను తీసుకొని తన యొక్క ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ పిల్లలకి ఇస్తా అని చెప్పేసి ఆశపడ్డాడు. మార్కెట్కి వెళ్ళాడు, కొన్ని పండ్లు తీసుకున్నాడు, ఆ సైకిల్ ఎక్కి ఆ విజిటింగ్ కార్డ్ పట్టుకొని వెళ్ళాడు. ఆ విజిటింగ్ కార్డులో ఉన్నటువంటి స్థలానికి రానే వచ్చాడు. అది చూస్తేనేమో చాలా పెద్ద భవనం, పెద్ద గేటు. ఈయన ఆ గేట్ సందులో నుంచి, అంటే ఇంకో చిన్న గేట్ ఉంది, ఆ చిన్న గేట్లో నుంచి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వచ్చి, ఏయ్ బాబు ఎటు వెళ్తున్నావు నువ్వు అని అన్నప్పుడు, అయ్యా నేను లోపలికి వెళ్ళాలి, లోపల ఉన్నటువంటి వ్యక్తిని కలవాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు, లేదు లేదు నువ్వు వెళ్ళకూడదు అని అంటే, ఆ పెద్ద బంగ్లాలో ఉన్నటువంటి ఆ అధికారి కిటికీలో నుంచి ఇతన్ని చూసి ఆ వాకీ టాకీలో ఈ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడాడు, ఆ వ్యక్తి నాకు కావాల్సిన వాడు, అతన్ని లోపలికి పంపించు అని. ఆ పెద్ద గేటుని, ఆ యొక్క పెద్ద భవనాన్ని చూసినప్పుడు తన ఆలోచన ఏ విధంగా ఉంది అని అంటే, అసలు నేనెవరు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించడం ఏంటి, అసలు నేను చనిపోయినా కూడా ఈ వ్యక్తికి ఆ కాలు కింద దుమ్ము ఉంటుంది చూసావా, అది కూడా పనికి రానటువంటిది. అంటే అలాంటి వాడను నేను, అసలు ఎలాంటి పోలిక లేదు నాకు, అసలు నేను చనిపోయినా కూడా ఆయనకు ఏం కాదు, ఈయన నన్ను రక్షించడం ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారం ఓపెన్ చేయగానే లోపల చూస్తే రకరకాల చెట్లు, గార్డెన్ లాగా ఉంది. అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే ఇంత పెద్ద ధనవంతుడా, ఈయనేంది నా దగ్గరికి రావడం ఏంది, ఆ రాత్రిపూట నన్ను రక్షించడం ఏంది అని. ఈ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇటు కుడివైపు ఎడమ వైపు చూసినప్పుడు కొన్ని పండ్లు ఉన్నాయి. ఆ పండ్లను చూసినప్పుడు ఈయన పట్టుకొని వచ్చినటువంటి ఆ కృతజ్ఞతగా తెచ్చినటువంటి ఆ పండ్లు ఏమైతే ఉన్నాయో, నేను తెచ్చిన కృతజ్ఞత అతనికి పనికి రాదు అని చెప్పేసి ఆశపడ్డాడు. ఎందుకు అనగా కుడివైపు చూస్తే ఎడమవైపు చూస్తే రకరకాల పండ్లు ఉన్నాయి. ఈయన తెచ్చినటువంటి పండ్లకేమో అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉన్నాయి, కానీ ఆ గృహంలో ఉన్నటువంటి పండ్లకు మాత్రం ఎలాంటి మచ్చ లేదు. ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మెట్ల మించి కిందికి దిగి వస్తూ ఉండగా తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పండ్లు వెనుకకు ఇలా దాచిపెట్టుకొని ఆ వ్యక్తి ఇటు వస్తేనేమో ఇటు తిరుగుతున్నాడు, ఇటు వస్తేనేమో ఇటు తిరుగుతున్నాడు. ఎందుకనంటే తాను పట్టుకొచ్చినటువంటి కృతజ్ఞతగా ఆ పండ్లు విలువ లేదు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ఏదైతే తెచ్చావో అది నాకు అంగీకారమే అని తను చెప్పినప్పుడు ఆయన ముందు సాగిలపడి, అయ్యా అసలు నేనేంటి, నా బ్రతికేంటి, నేను చనిపోయినా కూడా ఎవరికి కూడా ఎలాంటి బాధ కలగదు, కానీ ఇంత పెద్ద హోదాలో నువ్వు ఉండి నా కొరకు ఆ రోజు అక్కడికి వచ్చి అలా నువ్వు రక్షించవు కదా అని చెప్పేసి తన గురించి తెలుసుకోవడము, తన ముందు సాగిలపడము, తనలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ కార్యాన్ని అతను చూశాడు.
ఈ కథలో ఉన్నటువంటి భావం ఏంటి అనంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యేసు అంటే మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? సింహాసనము పైన ఆసీనుడై ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనంపై ఆసీనుడై కూర్చొని ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మేఘ అంటే గ్లోరీ అని అంటారు, ఆ మహిమతో నింపబడినటువంటి దేవుణ్ణి ఎవరు చూస్తున్నారనంటే యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ యెషయా భక్తుడు దాన్ని చూస్తూ తనలో తాను, అయ్యో అంత గొప్ప మహిమతో నింపబడినటువంటి నా తండ్రి అయిన దేవుణ్ణి నేను చూస్తూ ఉన్నాను అని ఆశ్చర్యపడిపోతూ తను ఏమైపోతున్నాడనంటే సాగిల పడిపోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించాలి, అత్యున్నతమైన సింహాసనంపై ఆ దేవుడు అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ వచనంలోనే ఒక మాట ఉంది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అసలు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం ఏంటి? ఆ రాజుకు ఈ దర్శనానికి గల సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, 2వ దినవృత్తాంతము గ్రంథములో 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అనంటే, 2వ దినవృత్తాంతము గ్రంథములో 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. అయితే ఈ వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు రాజుగా నియమించారు అనంటే, చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయాలను బట్టి 16 సంవత్సరాలు అని చెప్పేసి ప్రస్తావన చేయబడుతుంది. సరే, మనం ఆ విషయాన్ని మనము పరిశీలన చేసుకొని పోతూ ఉంటే, ఈ ఈ రాజైనటువంటి ఉజ్జియా చాలా గొప్ప కార్యాలు చేస్తూ, దేవుడు ఏ పని చెప్తే ఆ పనికి లోబడుతూ, దేవునికి అనుకూలమైన పనులు చేస్తూ దేవుణ్ణి మెప్పించేవాడుగా ఉన్నాడు. ఈ ఉజ్జియా వేరే దేశం మీదకి, రాజ్యాల మీదకి యుద్ధం చేయడానికి వెళితే, యెహోవా దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడని శత్రు సైన్యం అంతా కూడా భయపడిపోయి అతనితో యుద్ధము చేయకుండా పారిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే తన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరు అనంటే ఉజ్జియా. ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఎక్కడ కూర్చున్నాడు అనంటే, ఇదిగో ఈ స్థానం మీద కూర్చున్నటువంటి ఉజ్జియా ఒకానొక దినమున ఏమైపోయాడు అనంటే, కుష్ఠవ్యాధి వచ్చేసి చనిపోయాడు. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేవారు శత్రు సైన్యము ఈ రాజ్యం మీద పడి ఈ రాజ్యాన్ని కూల్చివేసినప్పుడు, లేదా కూల్చబోతున్నటువంటి సమయము రాబోతున్నప్పుడు, ఈ రాజ్యాన్ని రక్షించేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే ఇదిగో ఓ యెషయా భక్తుడా చూడు, ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఆ యొక్క రాజును మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ తనకంటే ఆసీనుడైనటువంటి అంటే ఉజ్జియా రాజు ఈ స్థానంలో ఉంటే, మనము నమ్ముతున్నటువంటి దేవుడు అంతకన్నా ఎక్కువ స్థానములో కూర్చొని ఈ భూ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజును నువ్వు గమనించడం లేదా అని ఆ దర్శనం చూపించాడు. అంటే చూడండి, ఉజ్జియా చనిపోయినప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉన్నది, అంటే చనిపోకముందుకు ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉన్నది. యెషయా భక్తుడు ఆ విషయాన్ని గమనిస్తూ తనలో తాను కుమిలిపోతూ ఉండగా దేవుడు తనకు ఒక దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే చూడండి, తను ఏ విధంగా అయితే దర్శనము చూసి ఆ మహిమ యొక్క స్వరూపాన్ని చూసి దేవుని ఎదుట సాగిలపడ్డాడో, ఈరోజు కూడా మనము, అరే నా తల్లిదండ్రులు ఉన్నారు కదా,
వాళ్ళే అన్నీ చేస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు అన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు ఏది జరగడం లేదు అని చెప్పేసి మనము ఈ స్థానంలో మన తల్లిదండ్రులనే చూస్తున్నామేమో, మన యొక్క సంఘ కాపరులనే చూస్తున్నామేమో, మన యొక్క స్నేహితులను చూస్తున్నామేమో, లేదా రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్లలో వస్తున్నటువంటి సేవకులను చూస్తున్నామేమో, కానీ వాళ్ళకు మించినటువంటి పరమ వైద్యుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సింహాసనంపై కూర్చొని మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఆ యొక్క పేదవాడు ఆ గృహంలోకి వెళుతూ ఉండగా ఆ గృహంలో చూస్తూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా గమనిస్తూ ఏ విధంగా అయితే తన గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడో, ఈరోజు నేను కూడా ఏం చేయాలి అని అంటే, మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు గురించి ఇంకా లోతుగా మనము ధ్యానం చేయాలి. మనలో ఏదైనా లోపం ఉన్న ఎడల దేవుని ఎదుట సాగిలపడి అది ఒప్పుకోవాలి. అయితే నా విషయంలో, నా వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తాను. 3 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఎక్కడైనా పడిపోయి ఉన్నానేమో, నేను నీకు విరోధంగా ఎక్కడైనా పాపము చేసి ఉన్నానేమో, నాతో మాట్లాడు అని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 2 రోజులు నాకు ఎలాంటి దర్శనము కానీ కల కానీ రాలేదు, కానీ 3వ రోజు ఒక కల వస్తూ ఉంది నాకు. ఆ కలలో నా ఇంటి దగ్గర ఒక డ్రమ్ ఉంది, ఆ డ్రమ్ములో నీళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను నా చేయి కడుగుతూ ఉన్నాను. కడుగుతూ ఉండగా మా ఇంటి గలమ దగ్గర మా అక్క నిలబడి, నా స్నేహితులు ఇలా వచ్చి నాతో మాట్లాడుతూ ఉండగా, మా అక్క నన్ను నా స్నేహితులను తిడుతూ ఉండగా, అక్కడ నేనేం చేస్తున్నానంటే, చీచీ, మా అక్క ఎప్పుడు చూసినా నా స్నేహితులు లోపలికి వచ్చినప్పుడు లేదా నాతో మాట్లాడుతున్నప్పుడు తిడుతూ ఉంటుందని మా అక్కను నేనేం చేస్తున్నానంటే అసహించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని నేను ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్న వేసి దేవుని ఎదుట నుండి నేను సమాధానము తీసుకోవాలని ఆశపడినప్పుడు దేవుడు నాకేం చూపించాడు అనంటే, ఒక కళ చూపించి నాతో మాట్లాడాడు. అంటే నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ తప్పిపోయి, నేను ఎవరి విషయంలో ఎలాంటి మాటలు కూడా మాట్లాడానో నాకేం చేశాడు, కళ ద్వారా చూయించి ఆయన ఎదుట నేను సాగిలపడేలాగా చేశాడు. అయితే ఇక్కడ యెషయా భక్తుడు కూడా ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏమైపోతున్నాడని అంటే, తనలో దాగి ఉన్నటువంటి పాపపు స్థితి, అనగా ఇతరులను చూస్తే మాట్లాడుకుంటున్నటువంటి ఆ అపవిత్రమైన పెదవులు, ఆ అపవిత్రమైనటువంటి నాలుకను జ్ఞాపకము చేసుకుంటూ ఆ దేవుని ఎదుట సాగిలపడి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులో గలవాడిని కదా, నా నాలుకతో నేను మాట్లాడాను కదా అని చెప్పి దేవుని ఎదుట సాగిలపడినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను కూడా దేవుని ఎదుట సాగిలపడి మనం ఏమి చేయాలి అనంటే, మనలో ఉన్నటువంటి లోపాలను వెతుక్కుని దేవుని ఎదుట సాగిలపడి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యెషయా భక్తుడు ఆ విధముగా తన నోటి మాట ద్వారా దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోయాది, శరాపులలో ఒక నిపుర వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పెదవులను తాకినప్పుడు ఏమైపోయాడనంటే శుద్ధి చేయబడ్డాడు. అయితే మనము ఈ 40 రోజులు శ్రమకాలం అని చెప్పేసి ఈ 40 రోజులు మనము ధ్యానము చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నాం. మరి గత సంవత్సరములో సంవత్సరము మొదలుకొని ఇప్పటి వరకు ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, మనము ఆ మహిమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూస్తూ కూడా ఇప్పటికీ ఇంకా సాగిలపడలేకపోతున్నావేమో. మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ఏం చేయాలి అనంటే, ఆ దేవుని ఎదుట సాగిలపడి మనము చేసినటువంటి ఆ యొక్క పాపపు స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో మనము కడగబడాలి. హల్లెలూయా. అయితే ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. అయితే నా తల్లి ఏం చేసింది అనంటే, ఒక పుస్తకములో 500 రూపాయలు పెట్టకముందే
రూపాయలు పెట్టానని ఆ పుస్తకము వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినందుకు వాళ్ళతో నేను ఖచ్చితంగా గొడవ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఏం చేసింది అని అంటే, నీవు నా పుస్తకం తీసుకున్నావు నా కొడుకుది, అందులో నేను 500 రూపాయలు పెట్టాను, నా 500 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేసింది ఆ రోజు. ఆ పుస్తకం తీసుకున్న స్త్రీ ఏమో, నేను అసలు తీసుకోలేదు డబ్బులు, నేను పుస్తకమే తీసుకున్నాను, ఆ పుస్తకంలో ఎలాంటి డబ్బులు లేవు అని చెప్పేసి ఎన్ని చెప్పినా కానీ మా అమ్మ అస్సలే వినలేదు. తన మనస్ఫూర్తిగా ఏమేమైతే మాటలు అనాలని ఇన్ని రోజులు అన్నీ కూడబెట్టుకుందో అవన్నీ కూడా మాటలు జారేసింది. ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంది. అయితే మన క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏంటి అని అంటే, ఇతరులను బాగా తిడతాం, మన హృదయములో కోపాలు పగలు అన్నీ పెట్టుకుంటాం, సాయంత్రం కాగానే దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నా తల్లి కూడా అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఆ కలలో ఇలా పట్టుకొని ఇలా ఊపుతూ బెదిరిస్తూ ఉన్నాడు. నిజం చెప్పు, నువ్వు నిజంగా 500 రూపాయలు ఆ పుస్తకంలో పెట్టావా అని. లేదయ్యా, ఆమె మీద నాకు ఒక చిన్న గొడవ ఉండే ఇంతకు ముందుకు, ఆమెను తిట్టాలని ఎన్నోసార్లు ఆశపడ్డా కానీ ఎక్కడ కూడా సందర్భం రాలే. ఈ సందర్భం వచ్చిందని నేనే కల్పించుకొని ఆమెను తిట్టాను అని చెప్పేసి నా తల్లి దేవుని ఎదుట ఒప్పుకొని సాగిలపడ్డా. అయితే ఈరోజు కూడా నేను దేవుని ఎదుట సాగిలపడినప్పుడు మన లోపాలు కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని సాగిలపడితే ఆ యొక్క వరదలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే దేవుడు రక్షించాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షించి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి, అనగా ఎవరి ద్వారానో మనకు సువార్తను అందించి, రా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అని పిలిచాడు. మనము ఆ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘములో జరుగుతున్నటువంటి సంఘ కార్యక్రమాలు, ఆ సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క వాక్య ధ్యానాలు, ఆ సంఘంలో జరుగుతూ ఉన్నటువంటి దేవుడు చేసే అద్భుతములను మనం అన్నీ కూడా చూస్తూ ఏమి చేయాలి అని అంటే, ఆ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఆయన ఎదుట సాగిలపడి ఇంకా 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 దేవుని గురించి తెలుసుకొని ఆయన కొరకు ఒక నిజ క్రైస్తవుడిగా మనము ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా. మరి నాకు ఇచ్చినటువంటి సమయము ముగించబడింది. సో తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీకు వందనాలు ప్రభువా. మరి ఈరోజు తండ్రి నాయన, నేను ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఈ ప్రాంతానికి నడిపించి నీ యొక్క మాటలు అయ్యమ్మ అందరితో మీరు పంచుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను అయ్యా. మరి యెషయా భక్తుడు ఏ విధంగా అయితే నీ ఎదుట సాగిలపడ్డాడో, మరి మేము కూడా ఆ విధంగా సాగిలపడి అందరికన్నా నాయన నా తండ్రి ఆ సింహాసనంపై కూర్చొని నీవు మమ్మల్ని చూస్తూ నువ్వు మమ్మల్ని ఏలుతున్నావని గమనించి నీకు సాగిలపడేటటువంటి మనసు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి నా జీవితంలోనూ నా తల్లి జీవితంలోనూ నువ్వు చేసినటువంటి ఆ యొక్క విషయాలను బట్టి కూడా నా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసినట్టుగా నాయన నా తండ్రి మేమందరము కూడా నీలో నా తండ్రి మమ్మల్ని మేము వెతుక్కుంటూ, నీ వెలుగులో మమ్మల్ని మేము వెతుక్కుంటూ మేము సాగిలపడి మా హృదయాలను కడుక్కొని నీకు ఇంకా సన్నిహితంగా మేము ఉండేటటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఈ సంఘమంతా కూడా ప్రభువా ఈ 40 రోజులు నాయన నా తండ్రి ఈస్టర్ వచ్చేంత వరకు కూడా ఆ యొక్క క్రమాన్ని పాటిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. ఆ బిడ్డలు ఎవరెవరైతే ఉపవాసం ఉంటున్నారో నాయన నా తండ్రి వారికి మంచి ఆరోగ్యము బలము దయచేయండి. వారు చేస్తున్న పనులలో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నాం నాయన. నన్ను ఇక్కడ నిలబెట్టి అయ్యా నీ మాటలు నాయన నా తండ్రి పలికించినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా అని నిన్ను పిలుస్తూ
నాయనా నా తండ్రి, నేను వస్తున్నటువంటి ప్రయాణంలో కూడా మీరు నాకు క్షేమం దయచేసినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ప్రార్థన నీ పాద సన్నిధానంలో చేర్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.